థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. అండ్ ఇంకో విషయం సార్, ఏదైతే దర్శనాల పైన అంటే చాలా గంటలు పడుతుంది పాపం పిల్లల్ని పట్టుకొని ధర్మదర్శనం చేసుకోవాలంటే మాత్రం అసలు పెద్ద లైన్, దాదాపు ఒక 20 hours దర్శనం పడుతున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో దీనిపైన కూడా యూ మేడ్ డెసిషన్, ఏఐని వాడుకుంటూ ఒక 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోవాలి అనేది. ఇది ఎట్లా సార్, ఎట్లా జరుగుతుంది అంటారు? ఇది మీరు అన్నారు 20 గంటలు కాదు, 30 గంటలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని 30 గంటలు బయటికి రానియకుండా, ఇంకా లోపల పోనీయకుండా వాళ్ళని ఆ రూమ్లో పెట్టి లాక్ చేసే రైట్ మనకి లేదు. నా పర్సనల్ కదంటే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. సో అందుకని నేను దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసి నిన్న ఓట్లో ప్రజెంటేషన్ ఇచ్చాను నేను. మనం ఇంకా పాతకాలంలో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని వచ్చిన భక్తుడికి వచ్చేటికే స్కాన్ చేస్తే ఫేస్ స్కాన్, అందులోనే ఆటోమేటిక్గా నీ దర్శనం టైం వచ్చేస్తుంది. ఆ టైం ప్రకారం అతను వెళ్తాడు, ఒక 1/2 hourలో దర్శనం చేసుకుంటాడు, ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది మనం ఎందుకు చేయకూడదు అనేది నేను. సో ఆల్రెడీ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్తో సంప్రదిస్తున్నాము. వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని, వాళ్ళ టెక్నాలజీ వాడుకొని వాళ్ళతో మాట్లాడి అతి త్వరలో చేద్దామనేది మా ఉద్దేశం. ఫ్రాడ్ జరగటానికి కూడా లేదు, వేరే ఏ సాకులు వినిపించవు, అండ్ చాలా ఈజీగా అయిపోతుంది, జల్దీ అయిపోతుంది, అందరికీ మనశ్శాంతి. ఒక 10 hours ఉందనుకోండి వెయిటింగ్ పీరియడ్, వాళ్ళు పక్క సరౌండింగ్లో ఉన్న టెంపుల్స్కి వెళ్తారు, ఎక్కడో ఉంటారు, షాపింగ్లు చేసుకుంటారు, ఆ టైంకి వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అసలు ఏం చేయకుండా తిరుమల కొండ పైన తిరుగుమన్నా కూడా హాయిగా తిరుగుతారు, రూమ్లో పెట్టి లాక్ చేయకుండా. అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్ డెసిషన్ సార్ ఇది కూడా. అండ్ మీరు తీసుకున్న అత్యద్భుతమైన డెసిషన్ ఇంకోటి ఏంటి అని అంటే, ట్యూస్డే రోజున లోకలైట్స్కి దర్శనం కల్పించడం. ఇది నిజంగా నేను చాలామంది లోకలైట్స్ అక్కడ ఉండే వాళ్ళు, ఒక 3-4 ఫ్యామిలీస్ తెలుసు నాకు. వాళ్ళని అడిగితే మీరు ఎక్కడి నుంచో వచ్చి రెగ్యులర్గా వెళ్తారు కానీ మేము ఇక్కడే ఉంటాం కానీ అసలు స్వామివారిని చేరుకోవడం కష్టం మాకు అనే విషయం కొంతమంది చెప్తారు. సో నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకున్నారు. ఎట్లా ఇది? అవునండి, ఇది గతంలో ఉండేది వాళ్ళకి. మంత్లీ ఫస్ట్ ట్యూస్డే ఒక 5-6 వేల మందికి దర్శనం కల్పించే ఇది ఉండేది. తర్వాత తీసేసారు, ఎందుకు తీసారు తెలీదు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్సెప్టెడ్ అది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు నాతో ఈ సబ్జెక్ట్ మీద. ఎలక్షన్లో కూడా వాళ్ళు చెప్పినట్టున్నారు. సో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి దర్శనం లేకుండా ప్రపంచం మొత్తం నుంచి వచ్చి దర్శనాలు చేసుకొని పోతున్నారని అసంతృప్తి ఉంది వాళ్ళకి. మొన్న ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్డీఏని గెలిపించినారు వాళ్ళు. 67,000, 69,000 మెజారిటీ. అంటే వాళ్ళకి కూడా జెన్యూన్ డిమాండ్ కదండి లోకల్ వాళ్ళకి. సో గతంలో ఉన్నదాన్ని మనం పునరుద్ధరించాం, ఇది కొత్త స్కీమ్ ఏం కాదు. అంటే ఇది ఫ్రీయా సార్? దీనికి ఏమైనా మళ్ళీ టికెట్ చార్జెస్? నామినల్గా ఉంటుంది, వెళ్ళిపోతుంది. స్లాట్ ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు లోకలైట్ అనే ఒక ఐడి కార్డు ఉంటే సరిపోద్ది అంతే. ఆధార్ కార్డ్, దట్స్ అ గుడ్ వన్ సార్. ఇది కూడా నిజంగా చాలా మందికి శుభవార్త ఇది, ముఖ్యంగా అక్కడ ఉండే లోకలైట్స్కి. అంటే ఈ లోకలైట్స్ అండం ఎక్కడి వరకు సార్? లైక్ చిత్తూరు మొత్తం అంతానా, లేకపోతే ఓన్లీ మున్సిపాలిటీ? ఓకే, వాళ్ళకి మాత్రమే వెళ్ళడానికి అర్హత. వెరీ నైస్. సో అట్లయినా కూడా చాలా మంది దర్శనం చేసుకోవచ్చు ట్యూస్డే, కేవలం వాళ్ళకే. ఓకే, స్పెషల్లీ 6,000 మందికి చేసి, అంటే మిగిలిన సేవ ఉంటాయి, మిగిలిన దర్శనాలకు వస్తూ ఉంటారు కాబట్టి మొత్తం ఒకటే రోజు చేయలేము. గుడ్ నెంబర్ 5,000 to 6,000 కన్నా ఎక్కువ రారు. అది చేద్దాం. దిస్ ఈస్ ఆల్సో వెరీ